మలబద్ధకం అంటే మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం. కొంతమందిలో మోషన్ అనేది కొంతమంది 3 రోజులకు ఒకసారి అలా వెళ్తుంటారు, కొంతమంది 2 రోజులకు ఒకసారి వెళ్తారు, కొంతమంది రోజు వెళ్తారు, కొంతమంది రోజుకి 2-3 సార్లు వెళ్తూ ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క బాడీ టైపు, ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఆఫ్ సైకిల్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ మలబద్ధకం అనేది సివియర్ అనేది అనుకుంటామంటే దీనివల్ల మిగతా ఇష్యూస్ రావడం, కడుపులో నొప్పిలాగా రావడము, లేకపోతే మోషన్లో రక్తం రావడము, లేకపోతే బరువు తగ్గిపోతూ ఉండడము, కంటిన్యూగా కడుపులో నొప్పి ఉండడము, ఇలాంటివన్నీ ఉండడము, లేకపోతే రక్తం టెస్ట్ చేసినప్పుడు అనీమియా, రక్తం బాగా తక్కువ ఉండడము, ఇలాంటి వాళ్ళలో మలబద్ధకాన్ని జస్ట్ సింపుల్ ఇష్యూ కింద చూడకుండా దగ్గరలోని డాక్టర్ని సంప్రదించి దీని తగు టెస్టులు చేయించుకొని మీకు థైరాయిడ్ సమస్య ఉందా, పేగు ఏమైనా అడ్డం పడిందా, లేకపోతే పేగులో పూత ఉందా, లేకపోతే పేగులో ఏమైనా గడ్డలు ఏమైనా ఉన్నాయా తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు చేసి దాన్ని నిర్ధారించిన తర్వాత తగు ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ మలబద్ధకాన్ని ఇంప్రూవ్ చేయగలుగుతాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.